హాయ్ అందరికీ, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డాజింగ్ విశ్వజ. ఈరోజు నా ఫేవరెట్ స్వీట్ని చాలా టేస్టీగా, స్మూత్గా, జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక బౌల్లో 2 కప్స్ షుగర్ని తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో మీరు దీన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ చేసుకున్నా కూడా తీసుకున్న దానికన్నా 1 కప్పు వాటర్ని ఎక్కువగా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా చీప్ ఫైన్ పౌడర్ లా కాకుండా ఇలా దంచి వేస్తే చాలా బాగుంటుంది. ఈ గులాబ్ జామ్ మంచి కలర్ఫుల్ గా ఉండడానికి నేను సాఫ్రాన్ యూజ్ చేస్తున్నాను. మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా ఇలా న్యాచురల్ గా అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సాఫ్రాన్ యాడ్ చేస్తే. 5 minutes హై ఫ్లేమ్ లో కుక్ చేశాను అంతే. ముదురు పాకం, తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా ఫింగర్స్ తో టచ్ చేస్తే స్టిక్ అయినట్టు అనిపిస్తుంది. ఇలా అయ్యిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకో. ఇప్పుడు గులాబ్ జామ్ల కోసం పిండి కలిపేసుకుందాం. ఏది నచ్చితే అది తీసుకోండి. ఒక ప్యాకెట్ మొత్తం యూజ్ చేస్తున్నాను. ఇందులో మిల్క్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. వాటర్తో కాకుండా మిల్క్తో కలపండి, బాగుంటుంది. ఒకేసారి ఎక్కువ మిల్క్ వేయకుండా కొన్ని మిల్క్ని వేస్తూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మరీ ఎక్కువ మెత్తగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టాలి. 1/2 hour పక్కన పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసి హ్యాండ్స్కి ఆయిల్ లేదా గీ అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ స్మూత్గా కూడా వస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో కొద్దిగా పిండిని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్లా చేసుకోవాలి. క్రాక్స్ ఏం రాకుండా స్మూత్గా నీట్గా రావాలంటే ఇదే చాలా ఇంపార్టెంట్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదే విధంగా ఈ పిండిని హ్యాండ్స్తో గట్టిగా ప్రెస్ చేస్తూ స్మూత్గా వచ్చేలాగా ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి. సో ఇదే విధంగా మిగతా పిండినంతా కూడా ఇలా బాల్స్లా చేసి రెడీగా పెడుతున్నాను నేను. ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. లో ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ కొంచెం వేడవగానే వీటిని వేసేయాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడి చేసి ఒకేసారి వేయడం వల్ల కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వదు. సో అందుకని లో ఫ్లేమ్లోనే ఆయిల్ లైట్గా వేడవగానే వీటిని వేసేయాలి. అండ్ ఇష్టం ఉన్నట్టుగా వేయగానే కలపకూడదు. వీటిని వేసిన తర్వాత ఒక 3 minutes అలాగే వదిలేసి ఇలా చిన్న స్పూన్ యూజ్ చేసి మెల్లిగా అటు ఇటు టర్న్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత లేట్ చేయకుండా వెంటనే ఆయిల్లో నుండి తీసి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లో యాడ్ చేసేయాలి. అప్పుడే గులాబ్ జామ్ లోపల వరకు కూడా ఇదంతా బాగా పట్టి పిండిగా ఉండదు. మీరు వీటిని ఆయిల్లో నుండి తీసి పక్కన పెట్టి చాలాసేపు అయిన తర్వాత ఇందులో యాడ్ చేస్తే షుగర్ సిరప్ దీనికి పట్టడానికి చాలా టైం పడుతుంది. అంతేకాకుండా కొన్నిటికి పట్టదు కూడా. సో చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన గులాబ్ జాములు అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. నేనైతే ముందు పాకం అంతా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత గులాబ్ జాములు ప్రిపేర్ చేసి యాడ్ చేశాను. పాకం మరి ఎక్కువ వేడిగా కూడా లేదు నేను యాడ్ చేసినప్పుడు.